నా పేరు వరలక్ష్మి అండి. మాది మందడం గ్రామం, అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు అమరావతి మందడం నుంచి ఇది పక్కనే మల్కాపురం, రెండుళ్ళు కలిసే ఉంటాయి, నడిక డిస్టెన్సే బాగా. ఇక్కడ మరి ఇక్కడ శాసనం ఉంది, ఇది తెలుగు వారికి సంబంధించింది, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వైభోగం, ఆంధ్ర రాష్ట్ర వైభోగానికి సంబంధించిందండి. ఈ శాసనం గురించి ఎప్పటి నుంచో ఉంది, మేము చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూనే ఉన్నాము. 50+లోకి వచ్చాము. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ అంతా ఆడుకునే వాళ్ళం కూడా అండి. ఇక్కడ మా మేనత్తని ఇచ్చారు, వచ్చి ఆడుకునే వాళ్ళం. ఇదేంటో మాకు తెలిసేది కాదు అప్పట్లో, ఏదో గుడి గుడి అని చెప్పేసి వచ్చి దీన్ని ఆడుకోవటం అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు దీని గురించి వివరంగా మనకి ఆర్కియాలజిస్టు మరి ఏమని శివనాగిరెడ్డి గారు చెప్తారు ఈ శాసనం గురించి. ఆయనకి ఎప్పటి నుంచో దీన్ని మనకి పరిచయం చేశారు, ఇప్పుడు మళ్ళీ చెప్తారు వివరంగా. చూడండి, ఇది రుద్రమ్మ దేవి గారు పెట్టిన శాసనం అని చెప్పేస్తున్నారండి ఎప్పటి నుంచో. దీనికి రుద్రమ్మదేవి గారికి సంబంధం ఏంటి? అయితే అసలు ఈ శాసనమే రుద్రమదేవి గారు వేయించింది. ఏ రుద్రమదేవి గారు? వరంగల్ నుంచి పరిపాలించిన తెలుగు సామ్రాజ్ఞి ఆవిడ. చాలా గొప్ప సామ్రాజ్ఞి. మామూలుగా రాణి రుద్రమదేవి అంటాం, రాణి కాదు ఆవిడ, సామ్రాజ్ఞి. ఆవిడ కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ఆ 1199 సామాన్య శకం నుంచి 1261 వరకు దాదాపుగా 62 ఏళ్ల పాటు తెలుగు నేలను సుభిక్షంగా పరిపాలించిన గణపతి దేవ చక్రవర్తి కుమార్తె రుద్రమదేవి. అయితే గణపతి దేవునికి ఒక రాజగురువు ఉన్నాడు, ఆయన పేరు విశ్వేశ్వర శివాచార్యుడు. ఆ విశ్వేశ్వర శివాచార్యుడు గోలకీ మఠం అని ఒకదాన్ని స్థాపించాడు. ఆ గోలకీ మఠం యొక్క అంటే ఏమంటాం బ్రాంచెస్, శాఖలు మనకు చాలా చోట్ల ఉన్నాయి. అటు కాళేశ్వరంలో ఉంది, సోమశిలలో ఉంది, ఇక్కడ కూడా పెట్టాడు ఆయన. ఆ సంప్రదాయం ప్రకారంగా ఇక్కడ విశ్వేశ్వర శివాచార్యుడు కదా, విశ్వేశ్వరునికి ఇక్కడ ఒక ఆలయం కట్టించాడు. ఈ ఆలయం మనం ఈ ఏళ్ల వెనకెళ్తే కనిపిస్తుంది మనకి. అయితే ఆ విశ్వేశ్వర ఆలయానికి ఆ రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం ఇంకా ముందుకెళ్తే ఒక కోనేరు కనిపిస్తుంది మనకి. ఇది ఆలయం యొక్క ఈశాన్య భాగం, అంత పొడవు ఉండేది. మీకు ఈ భూమిలో కూడా ఆ చిట్ట చివరి మండపం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. మరి ఈ శాసనం ఇక్కడే ఉండిపోయేతలకి గుడికి శాసనానికి సంబంధం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అప్పట్లో ఉండేది వెలుగొందింది. సరే, అనేక రకాల కారణాలతో ఆలయం శిథిలమైంది. శిథిలమైన రాణి రుద్రమదేవి తండ్రి సమక్షంలో విశ్వేశ్వర శివాచార్యుని ఆశీర్వచనం ప్రకారం ఎక్కడ ఈ వెలగపూడి, మందరపులంక, మందరం అనేవాళ్ళు, దీన్ని మందడ్డం కాదన్నమాట. ఈ మందరంలో ఆయన అద్భుతంగా ఆలయాన్ని నిర్మించాడు. రుద్రమదేవి గణపతి దేవుడు ఇద్దరూ కలిపి ఈ రెండింటిని కలిపి ఒక్కటిగా చేశారు. ఆ రోజుల్లోనే ఈ రెండు గ్రామాలను కలిపి చేసి స్వామివారికి అంటే అనునిత్యం ఆలయంలో అర్చనలు, ఉత్సవాలు జరగటానికి భూములను కూడా ఇచ్చారు. ఈ చుట్టుపక్కలన్నీ వెలగపూడి పేరుంది, ఇలా అనేకమైనటువంటి ఓళ్ళ పేర్లు, పెనుమాక ఉంది, పెనుమాక రెడ్డి తవ్వించిన కాలువ అని కూడా దీంట్లో వివరం ఉంది. అవన్నీ పక్కన పెడితే అసలు ఏ సందర్భంలో వేశారు, ఎప్పుడు వేశారు అంటే 1261 మార్చి 25వ తేదీన ఈ శాసనాన్ని వేశారు. ఈ శాసనం మామూలు శాసనం కాదు, చూశారు కదా, 14 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 3 అడుగుల 3 అంగుళాల చదరం. దీని మీద సంస్కృతం, తెలుగు 2 భాషల్లో దాదాపుగా 220 పంక్తుల శాసనం. 187 భాగం అంతా కూడా కంప్లీట్గా సాంస్క్రిటే. దాంట్లో చివర ఆ తర్వాత ఉన్నటువంటి మరో భాగం తెలుగులో ఉంది. ఏం చెబుతుంది దీంట్లో అంటే, రుద్రమదేవి జన్మదినోత్సవ సందర్భంగా ఆవిడ ఈ ఆలయాన్ని అంటే ప్రతిష్టాపన చేసినటువంటి సందర్భం అది. తండ్రి ఉన్నాడు, విశ్వేశ్వర శివాచార్య ఉన్నాడు, అనేక మంది రాజ ప్రముఖులు హాజరయ్యారు. ఎందుకు ఇక్కడ చేశారు అంటే, ఆ శాసనంలో మందరం దగ్గర కృష్ణవేణి ఉత్తరవాహినిగా వెళుతున్నందున దీనికి, ఈ స్థావరానికి అంత ప్రశస్తత ఉంది అని అదిగో ఆ కార్యక్రమంతో ఇక్కడ అంటే ఇప్పటి గుంటూరు జిల్లా తొళ్ళూరు మండలం మందడం లేక మల్కాపురం అంటాం, అది మలికెభరామపురం, ఆ మల్కాపురంలో దీన్ని కట్టారు. ఈ శాసనం ఎప్పుడు వేశారు ఏంటని దీని గురించి చాలా చక్కగా వివరించారండి. కానీ దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. రుద్రమదేవి గారి శాసనంలో లేని ఒక గొప్ప విషయం ఇందులో ఉంది. ఏమిటి అంటే, అది ఈ ఆలయానికి సంబంధించి
అందులో ఉన్నటువంటి అంటే రోజువారీగా ఎంతమంది సేవకులు అవసరమవుతారో వాళ్ళ లిస్ట్ ఉంది. నృత్యకారులు ఉన్నారు, వాద్యకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది ఒక ఎత్తు అయితే ఈ ఆలయానికి ఈ ఆలయానికే చేశారు. తర్వాత ఆ ఆలయాన్ని అలంకారంగా చేసి రోజు చేయడానికి కాశ్మీర్ నుంచి కూడా కొంతమందిని రప్పించారు. అదైన తర్వాత మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలామందిని తీసుకొచ్చారు, పండితుల్ని, వీళ్ళందరినీ. ఇది ఒక విద్యాలయంగా భాసిల్లింది. అంతేకాకుండా అతి ముఖ్యమైన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేనటువంటి ఒక విషయం ఉంది. ఏమిటి అది అంటే ప్రసూతి ఆరోగ్యశాల ఉందంట ఈ ఆలయంలో. ఇక్కడ ఒక మఠం ఉంది, ఒక విద్యాలయం ఉంది. అంటే మఠం అంటే హాస్టల్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత రకరకాల శాస్త్రాల్లో పండితులు ఉన్నారు. దానితో పాటు ఆశ్చర్యం కదా ఏమిటంటే ఆవిడ రుద్రమదేవి. ఆవిడ మహిళల పట్ల తనకున్నటువంటి ఆ స్పృహతో ప్రసూతి ఆరోగ్యశాల మెటర్నిటీ హాస్పిటల్ అటాచ్ చేసిందంటే ఈ ఆలయానికి. చాలా బాగా ఉందండి. తెలియదు ఇక్కడ కూడా. అవును, అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయ్యని వెళ్తున్నారు కానీ తెలియదు కదా. అట్లా వెనకటి రోజుల్లోనే అది ఉందంటే చాలా గొప్ప విషయం. మరో విషయం ఏమిటో తెలుసా మీకు? ఆ మార్చి 25వ తేదీ రాణి రుద్రమదేవి, సామ్రాజ్ఞి రుద్రమదేవి జన్మదినోత్సవాన్ని కూడా ఇక్కడ జరుపుకుంది ఆవిడ ఘనంగా. అది ఈ 2 విషయాలు మామూలుదా? 100 ఏళ్ల క్రితమే ఈ శాసనాన్ని మొట్టమొదటిసారి దీన్ని నకలు తీసుకున్నా, ప్రచురించబడినా అవి కొద్దిపాటి నివేదికలకే పరిమితం అవుతుంది తప్ప జనసామాన్యానికి అటు పాఠ్యాంశంలో కానీ లేక ఇతరతర కానీ అంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రచారానికి విస్తృతంగా నోచుకోవలసిన ఈ అద్వితీయమైన శాసనం నోచుకోకపోగా ఇది ఇక్కడ ఉందని కానీ దీని దగ్గరకు చేరటానికి ఒక చక్కటి కాలిబాట కానీ ఈ శాసనం ఇక్కడ ఉంది అని చెప్పేటువంటి రోడ్డు మీద ప్రతిరోజు 100,000 మంది విజయవాడ నుంచి అమరావతి వెళ్తారు, అమరావతి నుంచి విజయవాడ వస్తారు. రేపు ఈ కొత్త రాజధాని వెలగపూడి రాజధానికి అనునిత్యం ఎంతమంది వస్తున్నారంటే తెలీదు. మరి వాళ్ళందరికీ తెలియటానికి కనీసం ఒక సైనేజ్ కూడా రోడ్డు మీద లేదు. సైనేజ్ అంటే మీకు సూచిక ఇక్కడ ఉందని. దాని తర్వాత అసలు ఈ శాసనం ఇంత గొప్పగా ఉందని మనం బాధపడుతున్నాం కదా, ఇలాంటిది నలుగురికి తెలియదని. దీంట్లో ఉన్న విషయం ఉన్నది ఉన్నట్లుగా అదే అక్షరాలతో ఇప్పటి అక్షరాలతో దాని భావం కూడా మనం పక్కనే పెట్టేశామంటే ఈ తరం యువకులకి, విద్యార్థులకి, మహిళలు మరింత నిజంగా ఇప్పటికీ ఏదైనా ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ లేక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు కానీ వచ్చి చూడవలసినటువంటి శాసనం ఇది. ఇక్కడ మనం ఇలా వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2018 మార్చి 25న రుద్రమదేవి జన్మదినోత్సవం రోజున ఆయన వెలగపూడి సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు మా అందరి అభ్యర్థనపై ఈ శాసనాన్ని వారు చూడటం కూడా జరిగింది. అయితే ఈ శాసనం ఒక ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏమిటి అంటే మీరు ఆ మధ్య ఎలా మీ ఆవేదన వ్యక్తం చేశారో శాసనం కూడా నన్ను పట్టించుకోండి, నా గురించి నలుగురికి తెలియజేయండి, మీ చరిత్రను మీరు కాపాడుకోండి అని ఆ ఆవేదనని మౌనంగా వెల్లడిస్తోంది. ఆ విషయాన్ని ఇప్పటి ప్రభుత్వం, సంబంధిత శాఖలు పట్టించుకుంటాయని ఆశిద్దాం. అండి ఇప్పుడు నాగిరెడ్డి గారు దీని గురించి ఎంత గొప్పగా చెప్పారో మనకి తెలియని విషయాలు చాలా. అప్పటి రోజుల్లోనే బోల్డ్ మంది సేవకులు, మఠము, మరి ప్రసూతి ఇది కూడా హాస్పిటల్ లాంటిది కూడా ఇక్కడ ఉండేదంట కార్యాలయం. రుద్రమదేవి గారు ఉన్నప్పుడు ఆవిడ ఆలోచించి అప్పట్లో అసలు తెలియదు, ఏదో ఇంటికి వస్తే చేయించుకోవడం కాన్పులే కానీ ఇట్లా ఒక ఆలయం ఇక్కడ కార్యాలయం పెట్టి హాస్పిటల్ లాగా వస్తారని కూడా తెలియదు మనకి. ఇంత గొప్ప చరిత్ర ఇట్లా చేస్తే దీన్ని ఈ రకంగా వదిలేస్తే నిజంగా ఆవేదన. మరి ఏం పాపం చేసిందండి ఇది? ఆవిడ ఎంతగా పరిపాలించింది లేడీ రుద్రమదేవి అంటే. వాళ్ళు ఎవరైనా డేరింగ్ డాషింగ్ లేడీని మనం రుద్రమదేవి గారితోనూ పోలుస్తాం. అలాంటిది ఆవిడ పెట్టిన శాసనం ఇలా అతిగతి లేకుండా ఇట్లా పాడైపోతా చూడండి ఎంత దరిద్రంగా తయారైందో చుట్టూతా కూడా. ఇది గవర్నమెంట్ వాళ్ళు అయితే పట్టించుకోవాలండి. ఇక్కడ మేము రాజధాని చేస్తున్నాం అంటే కాదు, ఇలాంటివి కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా చేయొచ్చు మీరు అనుకుంటే. ఇప్పుడు ఎంతో చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా దీన్ని కూడా మీరు ఎందుకు చేయరు? అది కాబట్టి ఈ శాసనాన్ని తెలుగులో కూడా రాసి
పక్కన పెట్టి దీనికి ఇక్కడ ఒకటి ఉంది అంటే చాలామంది చూస్తానికి వస్తారండి. అలాంటిది ఒకటి చేయమని చెప్పేసి నాగిరెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మీరు అందరు చూశారు. నిజంగా మాకు కూడా చాలా ఆవేదనగా మేము గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉద్యమం చేసేటప్పుడు మా దగ్గర రుద్రమదేవి గారి స్టాచ్యూ ఒకటి ఉంది, ఆవిడ పెట్టింది. కానీ దీన్ని చూస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ వాళ్ళు కూడా కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టి దీనికి ఏదన్నా చుట్టూ కంచె లాంటిది వేసి దీనికి పోషణ చేయాలని చెప్పి శాసనాన్ని ముందు తరాల వాళ్ళకు కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.